వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక నిర్ణయం తీసుకుంటే ఇట్ మే ఎఫెక్ట్ సాగర్. మాట్లాడుకోవచ్చు, దాన్ని అబాయింట్స్ పెట్టిస్తారు. మరి గెలిచినారా? నేనైతే గెలుతానో గెలవను అని చెప్పి అబాయింట్స్ పెట్టించిందా? గెలిచిందా? మరి అంటే పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆలోచించబడ్డోన్ని, ఒకనాడు పిసిసి అధ్యక్షుడిగా ఆలోచించబడ్డోన్ని నియోజకవర్గ స్థాయిలో నా హక్కుల కొరకు పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని చెప్పంటే ఇప్పుడు నా 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా? 4 దశాబ్దాల అనుబంధం ఏం కావాలంటున్నా? ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో, అదే గ్రాడ్యుయేట్ కన్సెన్స్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగిత్యాలు ఏదైతుందో వీడి మాటలు ఎక్కించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. వీడు జీవన్ రెడ్డి అంటే ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన?